హాయ్ అండి, వెల్కమ్ టు స్వప్న స్వీట్ కార్నర్. ఈరోజు మన రెసిపీ చికెన్ ఫ్రై. ఇది కొద్దిగా గ్రేవీతో రైస్లోకి, చపాతీస్లోకి, దేనిలోకైనా సెట్ అయిపోతుంది అండ్ చాలా టేస్టీగా ఉంటుంది, త్వరగా కూడా అయిపోతుంది. సో మనం ఈ రెసిపీ కోసం ముందుగా 1/2 kg వరకు చికెన్ తీసుకోవాలి. అందులోనికి తగినంత సాల్ట్, కొద్దిగా పసుపు, కారం ఒక 1.5 టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేస్తున్నాను. కొద్దిగా ధనియా పౌడర్ అండ్ అలాగే గరం మసాలా, కొద్దిగా జీరా పౌడర్ ఇవి యాడ్ చేసేసుకున్న తర్వాత కొద్దిగా లెమన్ జ్యూస్ అంటే 1 టేబుల్ స్పూన్ వరకు లెమన్ జ్యూస్, మేతి కూడా యాడ్ చేసేసుకొని ఈ మసాలాలన్నీ చికెన్కి పట్టే విధంగా కలిపి పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు కర్రీ కోసం ప్యాన్లోనికి ఒక 3 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసేసుకొని కొద్దిగా వేడైన తర్వాత లవంగ, పట్ట, మిరియాలు ఇవన్నీ కూడా కచ్చపచ్చగా దంచేసిన తర్వాత ఇందులోకి యాడ్ చేసేసుకొని బిర్యానీ ఆకు కూడా వేసుకున్న తర్వాత కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇందులోనికి సన్నగా తరిగి పెట్టిన ఆనియన్స్ వేసుకోవాలి. ఒక 3 మీడియం సైజ్ ఆనియన్స్ వరకు నేను ఇందులోకి కట్ చేసి వేస్తున్నాను. ఇవి బాగా ఫ్రై చేసుకోవాలి, అంటే గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులోనికి కొద్దిగా కరివేపాకు, కొత్తిమీర యాడ్ చేసేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేసి పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత మనం మసాలాలు యాడ్ చేసి కలిపి పెట్టిన చికెన్ ఉంది కదా, అది కూడా యాడ్ చేసేసుకొని మీడియం టు లో ఫ్లేమ్ పైన ఒక 4 నుండి 5 నిమిషాలు కుక్ చేసుకోవాలి. ఈ విధంగా నిదానంగా కలుపుతూ ఇంకొక 10 నిమిషాలు మూత పెట్టేసి మనం దీన్ని ఫ్రై చేసుకోవాల్సి ఉంటుంది. మూత పెట్టేసి లో ఫ్లేమ్లో పెట్టుకున్నట్టయితే అడుగంటకుండా ఉంటుంది. మధ్య మధ్యలో అప్పుడప్పుడు అంటే 2 నిమిషాలకు ఒకసారి కలుపుతూ నిదానంగా కుక్ చేసుకోవాలి. కరెక్ట్గా ఒక 10 నిమిషాల తర్వాత మనం ఒకసారి చెక్ చేసుకున్నట్టయితే లైట్ గ్రేవీతో మంచి టేస్టీ అయిన చికెన్ అయితే రెడీ అయిపోయింది. చికెన్ కూడా ఉడుకుతుంది. ఒకవేళ లేదు అనుకున్నట్టయితే మళ్ళీ ఒక 2 నిమిషాలు మూత పెట్టేసి కుక్ చేసుకోండి, సరిపోతుంది. ఇప్పుడు ఇందులోనికి కొద్దిగా ధనియా పౌడర్ అండ్ అలాగే గరం మసాలా వేసి కలుపుకొని ఒక నిమిషం పాటు ఉడికించుకుంటే సరిపోతుంది మూత పెట్టేసి. చివర్లో కొద్దిగా పచ్చిమిర్చి, మిరియాల పౌడర్, కరివేపాకు, కొత్తిమీర అన్నీ సన్నగా తరిగినవి వేసేసుకొని కలుపుకున్నట్టయితే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కావాలనుకున్నట్టయితే చివర్లో 1 టేబుల్ స్పూన్ వరకు లెమన్ జ్యూస్ కూడా యాడ్ చేసేసుకోవచ్చు. ఇది రైస్లోకి, చపాతీస్లోకి చాలా టేస్టీగా ఉంటుంది. సో ఈ రెసిపీ మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.